వరంగల్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ విలీన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమమే బీఆర్ఎస్ సిద్ధాంతమని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం అందిందని ఆయన తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని, రానున్న రోజుల్లో కార్మికుల మద్దతుతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈ సభకు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీఆర్టీయూ వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజనా అంత రండి రకరకాలుగా పెట్టాం, సంఘాలు పెట్టుకున్నాం. నేను కూడా ఫస్ట్ 70 ఏళ్లలో అధికారులకు సంఘం పెట్టేది కావాలని అన్నాడు ఆ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ అనే పేరు అసలు వద్దన్నాడు. కానీ అధికారులు వస్తే అందరూ వస్తారు అని చెప్పి సంఘం పెట్టాం. ఒక అధికార సంఘం కాదు, 72 సంఘాలు పెట్టించాం. అనేక సంఘాలు. ఇప్పుడు అమాలి సంఘం కూడా అప్పుడే తెలంగాణ అమాలి సంఘం పెట్టాం. అట్లా ఆర్టీసీలో చివరకు ఖాళీ సీసాలు ఎదుర్కొంటున్నాడు వాళ్ళు కూడా సంఘం పెట్టించారు. ఎందుకంటే నేను ఇంద్రపర్వం ధర్నా చేస్తుంటే వాళ్ళు ఏరుకుంటూ వచ్చినాడు. ఏం చేస్తున్నారు గుర్తుపట్టి వచ్చి మాత్రం ఫోటో దిగి బాగా గుర్తుంది. ఫోటో దిగినప్పుడు ఏం చదువుతున్నారంటే అన్న మాకు చెప్పాడు నా డిగ్రీ చదివాను. అంటే డిగ్రీ చదివితే పని ఏం చేయాలి బతకడానికి ఏమి చూడలేను. సరే ఒక సంఘం పెట్టిన వాళ్ళతో కూడా ధర్నా చేయించి అట్లా చాలా ఆటో కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఎక్కడ ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు, పార్టీ కూడా వస్తుంది. కానీ రాష్ట్రం తెచ్చుకోవాలి, రాష్ట్రంలో అందరినీ బాగు చేయాలి, మా జిల్లాలు బాగు చేయాలి, అందరం బాగుండాలి అని చెప్పి ఇక ఉన్న వాళ్ళందరూ ఒక టీం వర్క్ మేము మళ్ళీ అధికారం తేవాలి, రాష్ట్రాన్ని ఆ కబంధ హస్తాల నుంచి విడిపియాలి. ఏముంటుందా? తెలంగాణ కావాలన్న చేతుకోవాలా. ఇష్టం ఉన్నోళ్ళని మనం పెళ్లి చేస్తే సుఖపడతాం, ఇష్టం ఉన్నంత జాబ్ చేస్తే సుఖపడతాం, ఇష్టం ఉన్నతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా ఉంటాం. మన తండ్రి నీళ్ళలో పిల్లలు కూడా నేను నా పిల్లలు బాగు చూసుకోవాలి, అందరిని బాగు చూసుకోవాలి. వాడు లావుడు ఉంటాడు, వాడు పక్కడు ఉంటాడు, రోగం వచ్చిన ఉంటాడు, వాడు రకరకాలుగా ఇబ్బందులు ఉంటుంటాడు. తండ్రి అంటాడు అందరినీ మరీ వీక్కున్నాను జర పైకి లేపాలని వస్తాడు. మరీ చేతగానాన్ని అరే మనకి 3 ముద్దలు ఎక్కువ పెట్టాలి, అది బాగా బలం ఉన్నాకే భర్త చనిపోయిన ఉంటారు ఊళ్ళో. ఎట్లున్నవి అంటే ఏం లేదు గోదా కంట్రోల్ బియ్యము 2000 ఇచ్చినందుకు ఏదో పిల్లల్ని చదివిస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా కేసీఆర్ కిట్ వస్తుండే, స్కూళ్ళలో భూమ మంచిగా పెడుతుండ్రు. హాస్టల్లో 1000 హాస్టల్ తెరిచిండు, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, యూనివర్సిటీలో కూడా సీట్లు వచ్చినాయి. వేల మంది చదువుతున్నారు, మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయి, చదువుతున్నారని తెలియని పిల్లలనేమో పిల్లలను చదివెట్టి బిల్డింగ్లు 80 రూపాయలు. మళ్ళీ కడుపుతోనంటే అంగన్వాడీ గుడ్లు పాలు వచ్చాయి. వాళ్ళు ఉట్టగానే మళ్ళీ కేసీఆర్ కిట్ వచ్చాయి, 12,000 వచ్చాయి. మళ్ళీ వాడిని కూడా ఇంకా అంగన్వాడీలో బో దొరికాయి. వాడు జర పెద్ద పోతుంటే ఆ సార్ ఈ సార్ పట్టుకొని స్కూల్లో చేంజ్ చేస్తే, స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం ఫ్రీగా వచ్చేసి మళ్ళీ కూడా చేంజ్ చేస్తే 3 గుంటలు అక్కడనే అయిపోయాయి. మా స్కూల్ పిల్లలు ఒకటి నాకు పెన్షన్ వస్తుంది, కంట్రోల్ బియ్యం వస్తున్నాయి, 2-3 ఎకరాలు ఉంది, దానికి రైతు బంధువులు పడుతుంది. అది కౌలుకి ఇచ్చిన కౌలుకి ఇచ్చిన